పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల సంభాషణ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. చూసేవారు ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. శృతి పల్లెటూరులో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న శృతిని ఎంతగానో బాగా పెంచారు. ఎలాంటి లోటు లేకుండా పెంచారు. అలా శృతి వాళ్ళ ఊర్లో ఉన్న పాఠశాలలో చదువుకునేది. అలా 10వ తరగతి పూర్తి అవ్వగానే పై చదువులు చదవడానికి పట్టణానికి పంపించేవారు. మొదట్లో శృతి తల్లిదండ్రులు పై చదువులు ఎందుకులే అమ్మా, ఇంకొన్నాళ్ళు ఇంటి పనులన్నీ నేర్చుకున్నాక, నీకంటూ అన్ని పనులు వచ్చాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాములే అని చెప్పిన తల్లిదండ్రులు ఒక్కసారిగా శృతి వినడంతో ఎంతో బాధపడుతుంది. ఇంతవరకు చదివి ఇంకా ఒక 5 సంవత్సరాలు చదువుకుంటాను నాన్న అని ఎంతగానో అడిగింది శృతి. అలాగేనమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం, కానీ ఇంటి పనులు చేసుకుంటూ చదువుతానని మాటివ్వు. నీ చదువు పూర్తి అవ్వడంతో నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి కదా అని అంటాడు శృతి తండ్రి. అలాగే నాన్న అని శృతి పై చదువులకు పట్టణానికి వెళ్ళేది. అలా బాగానే చదువుకున్న శృతి మంచి కాలేజ్లో ఫ్రీ సీట్లు వచ్చింది. అలా పెళ్లి సంబంధం కూడా చూడసాగారు శృతి తల్లిదండ్రులు. అలా చూసినందుకు మంచి సంబంధమే దొరికింది. వేణు అనే అబ్బాయి పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. చాలా బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎవరి జోలికి వెళ్ళడు. చాలా మంచి వ్యక్తి, అందరికీ మర్యాద ఇస్తాడు అని తెలుసుకున్న శృతి తల్లిదండ్రులు ఒకసారి పెళ్లి చూపులకు ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. అలా వెళ్ళిన వేణు కుటుంబం శృతి నచ్చడంతో వెంటనే పెళ్లి ముహూర్తం ఖాయం చేద్దామని నిశ్చితార్థం చేసుకుంటారు. అలా వేణుకి శృతితో ఎలా మాట్లాడాలి అని ఎంతగానో అనుకుంటాడు. కానీ శృతి వాళ్ళు పల్లెటూరు, ఇప్పుడు మాట్లాడాలంటే తప్పుగా ఏమన్నా అనుకుంటారా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు వేణు. అది గమనించిన పంతులు గారు, బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలని ఉంటే చెప్పు, పక్కకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అని అనడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన వేణు అది గమనించిన శృతి నవ్వుతూ ఉంటుంది. అలా కొంచెం మాట్లాడాలండి అని చెప్పడంతో, దానికి సిగ్గేంటి బాబు, త్వరలో పెళ్లి పోయే భార్యాభర్తలు మీరే కదా మాట్లాడుకోవాలి, వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పడంతో శృతి వెళ్ళి దారి చూపిస్తుంది. అలా ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మనశ్శాంతిగా ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. అలా ఇద్దరికి ఒకరి మాటలు ఒకరు నచ్చి, అలాగే మనం పెళ్లి చేసుకుందాం అని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన మొదట్లో శృతి భయపడుతూ ఉండేది. అలా శృతి వాళ్ళ బామ్మగారు శృతికి కొంచెం ధైర్యం చెప్పి శృతిని గదిలోకి పంపించి తాళం వేస్తారు. శృతి అక్కడే గది కాడ నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన వేణు, ఏంటి శృతి అలా నుంచున్నావు, రావా, నేనే వచ్చి తీసుకువెళ్ళాలా ఏంటి అని రొమాంటిక్గా మాట్లాడి నెమ్మదిగా నడుచుకుంటూ శృతిని ఎత్తుకొని మంచం దగ్గరకు తీసుకువస్తాడు. అలా చేతిలో ఉన్న పాల గ్లాస్ వణుకుతూ ఉంటుంది. అది గమనించిన వేణు నవ్వుతూ, ఏంటి, పాలు వేడిగా ఉన్నాయా ఏంటి, లేదా చలిపేస్తుందా, కొంతసేపు ఆగితే వెచ్చగా అయిపోతాములే అని నవ్వుతూ అంటాడు వేణు. పొండి అని చేతిలో ఉన్న పాల గ్లాస్ వేణుకి ఇస్తుంది శృతి. అలా వేణు కొన్ని పాలు తాగి కొన్ని పాలు శృతికి ఇస్తాడు. అదేంటి శృతి, పాలల్లో చక్కెర వేయలేదా ఏంటి అని నవ్వుకుంటూ శృతికి ఇవ్వడంతో, అదేమీ లేదే, మా బామ్మ వేసి ఇచ్చింది, నేను చూశాను అని కొంచెం తాగడంతో, అబ్బా, తీయగానే ఉన్నాయి కదండి, నీకు చక్కెర సరిపోలేదేమో, ఉండని తీసుకొస్తాను అని అంటుంది శృతి. అయ్యో అవునా, తీయగా ఉన్నాయా, ఏదో ఒకసారి ఇవ్వు అని
కొంచెం తాగగానే అబ్బబ్బా తీయగా ఉన్నాయే, అమృతంలా ఉన్నాయి, బహుశా నీ పెదాలు తాకినందుకేమో అని రొమాంటిక్గా మాట్లాడతాడు. ఛీ పొండి మీరు మరీ ఇంతలా మాట్లాడుతున్నారే అని అనడంతో దీనికేముంది తర్వాత ఉంటుంది అని నవ్వుకుంటూ అంటాడు వేణు. అలా శృతిని దగ్గరికి లాక్కోవడంతో శృతికి ఒళ్ళంతా పులకరించిపోతుంది. అబ్బా మెల్లగా అండి, నేను ఎక్కడికి పాడిపోను కదా అని అంటుంది శృతి. అదేమీ లేదే అండి, ఈరోజు ఒక్కరోజు వదిలేయండి, రేపు చేసుకుందాంలే అని అంటుంది శృతి. ఎందుకు అలా అడుగుతున్నావు? పెళ్ళిలో స్ట్రెస్గా అయిపోయావా ఏంటి? స్ట్రెస్ రిలీఫ్కి ఏదొక మంచి మెడిసిన్ అనుకో అని అనడంతో అదేమీ లేదండి, మీరేమంటారో అని అలా అన్నాను. ఆహా, నీకు ఎటకారం బాగానే ఉంది, ఎంతైనా పల్లెటూరులో పుట్టావు కదా, పల్లెటూరు వెటకారం నాకు చూపిస్తావా అని మరింత దగ్గరకు లాక్కుంటాడు వేణు. అలా ముందుగా నడుముతో స్టార్ట్ చేసిన వేణు నెమ్మదిగా పెదవుల వరకు వెళ్ళి ముద్దులతో ముంచేసి హద్దులు దాటే సమయానికి శృతి ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసేసుకుంటుంది. అది గమనించిన వేణు, అదేంటి శృతి, ఇందాక నుంచి కళ్ళు తెరిచి ఉన్నావు, కరెక్ట్ ఈ సమయానికి కళ్ళు మూసుకుంటావే, ఇదే మన మొదటి అనుభూతి, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఎలా, కళ్ళు తెరు అని అంటాడు వేణు. పోండి నాకు సిగ్గేస్తుంది అని కళ్ళు మూసుకుంటుంది శృతి. అలా ముద్దులతో ముంచేసి హద్దులు చెరిపేస్తాడు వేణు. అలా పని అయిపోవడంతో శృతి వేణుని గట్టిగా పట్టుకొని, ఈ అనుభూతి చాలా బాగా నచ్చిందండి, ఈ అనుభూతిని జీవితకాలం ఇలానే పొందాలనిపిస్తుంది అని శృతి చెప్పిన మాట విన్న వేణు, మనం మగుడు భార్యాభర్తలం, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రశాంతంగా ఇలా జీవించవచ్చు అని వేణు చెప్తాడు. అలా సంతోషంగా ఉంటారు. ప్రతిరోజు శృతి లేవగానే వేణుకి ఒక ముద్దిచ్చి లేపుతుంది. అలా లేపిన తర్వాత శృతి అన్ని పనులు చేసి వేణు వెళ్ళే సమయానికి అన్నీ రెడీ చేసి పెడుతుంది. అలా వేణు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రాగానే వేడి నీళ్ళు పెడుతుంది. అలా వారిద్దరి మధ్య అన్యోన్యత ఎంతో బాగా ఉండేది, చాలా బాగా నడిచింది. అలా సంవత్సరం తిరిగేసరికి శృతి ఒక బాబుకి జన్మనిచ్చింది. అలా వాళ్ళ ముగ్గురు సంతోషంగా ఉండేవారు. మధ్యలో ఎన్నో గొడవలు వచ్చినా కానీ ఒకరికి ఒకరు సర్దుకుపోయేవారే తప్ప ఏ రోజు కూడా పెద్ద పెద్ద గొడవలు వేసుకొని నేను పుట్టింటికి వెళ్ళిపోతానని ఏ రోజు కూడా శృతి అనలేదు. అలానే వేణు కూడా శృతిని అర్థం చేసుకొని శృతిని ఎంతో బాగా చూసుకున్నాడు. చిన్నప్పటి నుంచి పల్లెటూరులో ఉన్న శృతి ఇప్పుడు హఠాత్తుగా పట్టణానికి వచ్చి నాతో ఎలా జీవిస్తుందంటే నాపై ఉన్న గౌరవం, అలాగే నాపై పెట్టుకున్న నమ్మకం, అలాంటి నమ్మకాన్ని గౌరవాన్ని నేను వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళి నాపై ఉన్న గౌరవాన్ని, ఇంత మంచి అమ్మాయి శృతిని నేను వదులుకోలేను అని శృతికి జీవితాన్ని అంకితం చేసేస్తాడు వేణు. అలా వాళ్ళు సంతోషంగా జీవిస్తూ అందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి తప్ప మీరు చూసినందుకు ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.